రాబోయే టీ20 వరల్డ్ కప్ దగ్గర పడుతున్న కొద్దీ ఇండియా ఫ్యాన్స్ అందరికీ ఒకే ప్రశ్న. సూపర్ ఎయిట్స్ దశలో మనకి అసలు గట్టి పోటీ ఎవరివ్వబోతున్నారు? ఐసీసీ ప్రీ సీడింగ్ సిస్టమ్ ప్రకారం మరియు ప్రస్తుత టీమ్స్ ఫామ్, ర్యాంకింగ్స్ చూసుకుంటే ఇండియాకి మోస్ట్ లైక్లీ సూపర్ ఎయిట్స్ అపోనెంట్స్గా ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా కనిపిస్తున్నాయి. ప్రీ సీడింగ్ సిస్టమ్ ఎందుకు పెడతారంటే ఫ్యాన్స్ ముందే టికెట్స్ బుక్ చేసుకోవడానికి, టీమ్స్ ట్రావెల్ ప్లాన్ చేసుకోవడానికి, బ్రాడ్కాస్టర్స్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవడానికి, అంటే టోర్నమెంట్ స్మూత్గా జరగడానికి ఇది కీలకం. ఇప్పుడు టీమ్స్ బ్రేక్డౌన్ చేస్తే ముందుగా వెస్టిండీస్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈ టీం పూర్తిగా అన్ప్రెడిక్టబుల్. ఒకరోజు వరల్డ్ క్లాస్ ఆడతారు, మరో రోజు అండర్డాగ్లా ఓడిపోతారు. వీళ్ల బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ పవర్ హిట్టింగ్. హెట్మయర్, రదర్ఫోర్డ్, షెఫర్డ్ లాంటి ప్లేయర్స్ మ్యాచ్ని 10 ఓవర్లలో మార్చేస్తారు. చిన్న గ్రౌండ్స్ వీళ్లకి స్వర్గం లాంటివి. మంచి బ్యాటింగ్ పిచ్ దొరికితే 200 స్కోర్ వీళ్లకి పెద్ద విషయం కాదు. ఆల్రౌండర్స్ కూడా బలంగా ఉండటం ప్లస్. కానీ వీళ్ల పెద్ద సమస్య బౌలింగ్. ఎక్కువ రన్స్ ఇస్తారు, డెత్ ఓవర్స్ కంట్రోల్ చేయలేరు, విన్ పర్సెంటేజ్ కూడా తక్కువ. హెడ్ టు హెడ్స్ రికార్డ్స్ కూడా పెద్దగా సపోర్ట్ చేయవు. అందుకే వీళ్లు సూపర్ ఎయిట్స్ చేరినా సెమీఫైనల్ మాత్రం కష్టమనిపిస్తోంది. ఇప్పుడు ఆస్ట్రేలియా గురించి మాట్లాడితే చాలామందికి ఇదే టైటిల్ ఫేవరెట్ టీం. ఎందుకంటే ఆస్ట్రేలియా అంటే టోర్నమెంట్ టీం అనే ఇమేజ్ ఉంది. టాప్ ఆర్డర్ చూస్తేనే భయం. ట్రావిస్ హెడ్, మార్ష్, మ్యాక్స్వెల్, టిమ్ డేవిడ్ లాంటి హిట్టర్స్ గేమ్ను పవర్ ప్లేలోనే టర్న్ చేస్తారు. అగ్రెసివ్ ఇంటెంట్ వీళ్ల బ్రాండ్. బౌండరీ రేట్ కూడా చాలా హై. మిడిల్ ఓవర్స్లో ఆడమ్ జాంపా కీలకం. ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉంది. కానీ వీళ్ల సమస్య ఇంజరీలు. కీ బౌలర్స్ అందుబాటులో లేకపోవడం ప్రభావం చూపొచ్చు. స్పిన్ డెప్త్ కూడా జాంపా తర్వాత పెద్దగా లేదు. ఎక్కువగా రైట్ హ్యాండర్స్ ఉండటం వల్ల ఆపోజిషన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్టు అటాక్ చేయొచ్చు. ఇంకా టీ20 వరల్డ్ కప్పుల్లో వీళ్లు చాలాసార్లు ఇన్కన్సిస్టెంట్గా కనిపించారు. అందుకే సూపర్ ఎయిట్స్ వరకు స్ట్రాంగ్ అయినా సెమీఫైనల్ గ్యారంటీ అనలేం. ఇక సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడితే ఇది సైలెంట్గా చాలా డేంజరస్ టీం. ఎందుకంటే వీళ్ళకి వెన్యూ అడ్వాంటేజ్ బాగా కలిసొస్తోంది. చాలా మ్యాచ్లు ఒకే గ్రౌండ్లో ఆడటం వల్ల పిచ్, డ్యూ, బౌన్స్ అన్నీ అలవాటవుతాయి. ట్రావెల్ తక్కువ, స్ట్రాటజీ స్టేబుల్గా ఉంటుంది. డికాక్ లాంటి మ్యాచ్ విన్నర్ టాప్లో ఉండటం పెద్ద ప్లస్. బ్రెవిస్ మిడిల్ ఓవర్స్లో గేమ్ చేంజర్. రబాడా, నోకియా న్యూ బాల్తో వికెట్స్ తీసే సామర్థ్యం ఉన్న బౌలర్స్. జాన్సన్ ఆల్రౌండ్ ఇంపాక్ట్ ఇస్తాడు. అయితే వీళ్ల వీక్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కన్సిస్టెన్సీ లోపం, తరచుగా ప్లేయింగ్ 11 మార్చడం, ఓపెనింగ్ కాంబినేషన్ స్టేబుల్ కాకపోవడం, డెత్ ఓవర్స్లో ఖరీదైన బౌలింగ్. కానీ వెన్యూ అడ్వాంటేజ్ ఇవన్నీ కవర్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి చూస్తే ఇండియా ఈ గ్రూప్ నుంచి సెమీఫైనల్ చేరే ఫేవరెట్. ఇండియాతో పాటు మరో టీమ్గా సౌత్ ఆఫ్రికా వెళ్లే ఛాన్స్ కొంచెం ఎక్కువగా అనిపిస్తోంది. ఎందుకంటే కండిషన్స్ వారికి సెట్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా మాత్రం చివరి వరకు ఫైట్ ఇస్తుంది. వెస్టిండీస్ డార్క్ హార్స్ లాంటిది. ఆ రోజు ఎలా ఆడతారో దానిమీదే ఆధారపడుతుంది. కాబట్టి ఈ సూపర్ ఎయిట్స్ దశ చాలా థ్రిల్లింగ్గా ఉండబోతోంది. ఒక్క మ్యాచ్ రిజల్ట్ కూడా మొత్తం గ్రూప్ మ్యాచ్ మార్చే ఛాన్స్ ఉంది. మీ అభిప్రాయమేమిటి? ఇండియాతో పాటు సెమీఫైనల్ చేరే టీం ఎవరనుకుంటున్నారు? కమెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.